ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని నేర్చుకుందాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తాడులాగే ఆట ఆడుతున్నారని ఊహించుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఒక దిశలో తాడును లాగుతున్నాడు. మరొక వ్యక్తి దానికి వ్యతిరేక దిశలో లాగుతున్నాడు. ఈ ఇద్దరిలో ఒకరు ఏమాత్రం కష్టపడకుండా మరొకరిని సులభంగా తన వైపు లాగేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ తాడుపై ఎవరు ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తున్నారో? చూడడానికి సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదూ! ఒక వ్యక్తి మరొకరి వైపు కదులుతున్నాడు కాబట్టి, లాగుతున్న వ్యక్తే ఖచ్చితంగా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తున్నాడని మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు కూడా అదే సమాధానం అనుకుంటే, దాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ ప్రశ్నలకు సరైన సమాధానం తెలుసుకోవాలంటే, ముందుగా మనం బలాల గురించి కొంచెం లోతుగా అన్వేషించాలి. అసలు ఒక బలం ఏం చేస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. క్యారమ్ బోర్డుపై ఉన్న ఒక కాయని మీరు స్ట్రైకర్తో కొట్టారనుకోండి, అప్పుడు మీరు దానిపై కొంత బలాన్ని ప్రయోగించినట్టు లెక్క. ఆ బలం వల్ల కాయిన్ కదలడం ప్రారంభిస్తుంది. ఇది మొదటి ఉదాహరణ. ఇక రెండో ఉదాహరణ చూద్దాం. ఒక కాయిన్ కుడివైపునకు కదులుతుందనుకోండి. ఆ క్యారమ్ బోర్డు ఉపరితలం గరుకుగా ఉండడం వల్ల కాయిన్ కదిలే దిశకు వ్యతిరేక దిశలో ఒక ఘర్షణా బలం పనిచేస్తుంది. అది కాయిన్ వేగాన్ని క్రమంగా తగ్గించి చివరకు ఆపేస్తుంది. ఇంకా మూడవ ఉదాహరణగా, వేగంగా కదులుతున్న ఒక రైలును ఎదురుగా నిలబడి ఆపడానికి ప్రయత్నించడాన్ని ఊహించుకోండి. లేదా మీరొక బంతిని విసరడం మరియు పట్టుకోవడం వంటివి గమనించండి. వీటన్నింటిలో సాధారణంగా ఉన్న అంశం ఏంటి? ఈ సందర్భాలన్నింటిలోనూ మీరు వస్తువుపై బలాన్ని ప్రయోగిస్తున్నారు, అంటే ఫోర్స్ను. కాయిన్ని నెట్టినప్పుడు అది కదిలింది. ఘర్షణా బలం దాన్ని ఆపింది. బంతిని విసిరినప్పుడు దాని వడి పెరిగింది. పట్టుకున్నప్పుడు దాని వడి తగ్గింది. అంటే బలం అనేది వస్తువు వడిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. అలాగే కదులుతున్న వస్తువుకు దిశను కూడా మారుస్తుంది. వీటన్నింటిని కలిపి చెబితే బలం వల్ల వస్తువులో త్వరణం కలుగుతుందని చెప్పవచ్చు. బలం అనేది ఒక వస్తువు వేగాన్ని మార్చడం ద్వారా త్వరణాన్ని సృష్టిస్తుంది. కానీ బలాలు ప్రయోగించిన ప్రతిసారి వస్తువుల్లో త్వరణం ఏర్పడుతుందా? మళ్ళీ మన తాడు లాగే ఆట ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెరోవైపు తాడు లాగుతున్నారు. అంటే తాడు మీద బలాలు పనిచేస్తున్నాయి. కానీ ఆ తాడుకు ఎలాంటి త్వరణం లేదు. అది నిశ్చల స్థితిలోనే ఉంది. ఎందుకలా? ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. నేల మీద ఉన్న ఒక బరువైన సంచిని తీసుకోండి. నేను దాన్ని నా వైపుకు లాగడం మొదలుపెట్టాను. నేను దానిపై కొంత బలాన్ని ప్రయోగిస్తున్నప్పటికీ ఆ సంచికి త్వరణం లేదు. అది కదలకుండా నిశ్చల స్థితిలోనే ఉండిపోయింది. ఎందుకిలా జరుగుతోంది? బహుశా ఆ సంచి బరువు ఎక్కువగా ఉందనో, లేదా నేను సరిపడా బలాన్ని ఉపయోగించడం లేదనో మీరు అనుకోవచ్చు. కానీ మనం ఇంతకు ముందే ఒక నియమం చెప్పుకున్నాం, గుర్తుందా? బలం ప్రయోగిస్తే వస్తువు త్వరణం పొందుతుందని. కానీ ప్రయోగించిన బలం చాలా ఎక్కువగా ఉంటేనే త్వరణం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. నేను బలం ప్రయోగిస్తున్నా సరే ఆ సంచి ఎందుకు త్వరణం పొందడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. దీనికి సరైన వివరణ ఏమై ఉంటుందో చెప్పగలరా? సరే, ఇప్పుడు దీని వెనుకున్న అసలు కారణాన్ని విశ్లేషిద్దాం. తాడులాగే ఆటలో ఇద్దరు వ్యక్తులు వ్యతిరేక దిశల్లో లాగుతున్నారు. బహుశా వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకే సమానమైన బలాన్ని ప్రయోగిస్తుండవచ్చు. రెండు బలాలు సమానంగా ఉండి వ్యతిరేక దిశల్లో ఉండడం వల్ల వాటి ప్రభావాలు ఒకదానితో ఒకటి రద్దయిపోతున్నాయి. ఫలితంగా తాడు మీద ఎలాంటి త్వరణం పనిచేయడం లేదు. ఇది వినడానికి సబబుగానే ఉంది కదా! మరి నేల మీద ఉన్న సంచి విషయంలో ఏం జరుగుతోంది? నేను లాగుతున్న బలాన్ని దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తున్న మరొక బలం రద్దు చేస్తూ ఉండొచ్చు. అసలు ఆ వ్యతిరేక బలాన్ని ఎవరు ప్రయోగిస్తున్నారు? ఇక్కడ సంచి కింద గరుగ్గా ఉండే కార్పెట్ను ఉంచాము. ఆ గరుకుతలం వల్ల ఏర్పడే బలమే ఘర్షణ బలం. మనం ఏదైనా వస్తువును గరుకుతలం మీద కదిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆ తలం వస్తువు కదలికను వ్యతిరేకిస్తుంది. మనం లాగుతున్న దిశకు వ్యతిరేక దిశలో ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. అదే ఈ ఘర్షణ బలం. ఈ సంచి విషయంలో కూడా నేను ప్రయోగిస్తున్న బలం ఘర్షణా బలానికి ఖచ్చితంగా సమానంగా మరియు వ్యతిరేకంగా ఉంటుంది.
కాబట్టి ఆ 2 బలాలు రద్దయిపోయాయి. సంచి నిశ్చల స్థితిలో ఉండిపోయింది. దీన్ని బట్టి మనం ఒక కొత్త విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. ఒక వస్తువుపై పనిచేసే బలాలు సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వాటి ప్రభావాలు రద్దవుతాయి. భౌతిక శాస్త్రంలో దీన్నే మనం ఫలిత బలం శూన్యం అంటాము. ఫలిత బలం అంటే మొత్తం మీద పనిచేసే ప్రభావశీల బలం అంటే నెట్ ఫోర్స్. ఇక్కడ ఫార్ములా ప్రకారం ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎఫ్ పుల్ మైనస్ ఎఫ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. తాడు మీద మరియు సంచి మీద బలాలు పనిచేస్తున్నప్పటికీ వాటిపై పనిచేసే ఫలిత బలం సున్నా. ఒక వస్తువుపై ఫలిత బలం లేకపోతే ఆ వస్తువుకు త్వరణం అస్సలుండదు. అంటే ఏ ఈక్వల్స్ టు 0. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బలాలను సంతులిత బలాలు అని పిలుస్తాము. అంటే బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. ఇవి ఒకదానితో ఒకటి సమానంగా ఉంటూ సమతుల్యం చేసుకుంటాయి. సంతులిత బలాలంటే ఫలిత బలం సున్నా మరియు త్వరణం సున్నా. ఫలిత బలం సున్నా అయితే త్వరణం ఉండదని మనకు అర్థమైంది. మరి ఒక వస్తువుకు త్వరణం తీసుకురావాలంటే ఏం చేయాలి? తాడులాగే ఆటలో రెండవ వ్యక్తి కంటే మొదటి వ్యక్తి ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది? అప్పుడు రెండవ వ్యక్తి మరియు తాడు ఇద్దరూ కలిసి మొదటి వ్యక్తి వైపు వేగంగా కదులుతారు. అంటే ఆ తాడుకు త్వరణం వస్తుంది. ఇక్కడ ఈ సంచి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఒకవేళ నేను ఆ బలాన్ని పెంచితే ఆ బలం ఘర్షణా బలం కంటే ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ సంచి నా వైపు త్వరణం చెందడం ప్రారంభిస్తుంది. కాబట్టి బలాలు ఒకదానికొకటి రద్దు కానప్పుడు మనకు త్వరణం లభిస్తుంది. సాధారణంగా చెప్పాలంటే ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలమే త్వరణానికి కారణమవుతుంది. దీన్నే న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎంఏ అని సూచిస్తాం. ఇక్కడ ద్రవ్యరాశి m ఉన్న వస్తువుపై సంతులిత బలం పనిచేయడం వల్ల త్వరణం వస్తుంది. బలాలు సంతులితంగా ఉంటే త్వరణం ఉండదు. అసంతులితంగా ఉంటేనే త్వరణం కలుగుతుంది. ఇప్పుడు మీ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఒక సంచి స్థిర బడితో కదులుతున్నప్పుడు ఆ బలాలు సంతులితమో కాదో చెప్పండి. సంచి నా వైపు కదులుతూ రావడం మీరు గమనించవచ్చు. నేను దాన్ని లాగుతున్నాను. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఒక స్థిర బడితో వస్తోంది. అంటే కాన్స్టాంట్ స్పీడ్‌తో వస్తోంది. ఇక్కడ కూడా 2 బలాలున్నాయి. ఒకటి నేను లాగుతున్న బలం, రెండవది ఘర్షణ బలం. మరి ఈ 2 బలాలు సంతులితంగా ఉన్నాయా? లేదా అసంతులితంగా ఉన్నాయా? సంచి నా వైపు కదులుతోంది కాబట్టి ఘర్షణా బలం కంటే నేను లాగుతున్న బలం ఎక్కువగా ఉందని మీరు అనుకోవచ్చు. ఇది అసంతులిత బలాల పరిస్థితి అని అనిపించవచ్చు. కానీ అది తప్పు. ఎందుకంటే ఒకవేళ అది అసంతులిత బలమైతే ఆ సంచి ఖచ్చితంగా త్వరణం పొందాలి. నా బలం ఎక్కువగా ఉంటే సంచి నా వైపు వస్తున్న కొద్దీ దాని వడి పెరుగుతూ వెళ్ళాలి. వడి ఎప్పుడైతే మారుతుందో దానికి త్వరణం ఉన్నట్టు లెక్క. కానీ సంచికి త్వరణం ఉందా? లేదు. అది స్థిర వడితో కదులుతుందని మనం ముందే చూసాం. వడి స్థిరంగా ఉందంటే v ఈక్వల్స్ టు కాన్స్టాంట్. త్వరణం సున్నా అవుతుందని అర్థం. అంటే a ఈక్వల్స్ టు 0. కాబట్టి నేను ప్రయోగించే బలం ఎక్కువగా ఉండడం సాధ్యం కాదు. అలాగే నా బలం కంటే ఘర్షణా బలం ఎక్కువగా ఉంటుందా? ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఒకవేళ ఘర్షణా బలం ఎక్కువగా ఉంటే సంచి బడి క్రమంగా తగ్గిపోయి ఆగిపోవాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. సంచికి ఎలాంటి త్వరణం లేదు కాబట్టి ఇక్కడ ఒకే ఒక అవకాశం మిగిలి ఉంది. నేను ప్రయోగిస్తున్న బలం ఖచ్చితంగా ఘర్షణా బలానికి సమానంగా ఉండాలి. అంటే ఇది సంతులిత బలాలకు సంబంధించిన పరిస్థితి. సంచి నా వైపు కదులుతున్నప్పటికీ అది సంతులిత బలాల ప్రభావంతోనే ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. నా బలం ఘర్షణ బలాన్ని ఖచ్చితంగా సమతుల్యం చేస్తుంటే ఆ సంచిని నిరంతరం కదిలేలా చేస్తుందేమిటి? దీనికి సమాధానం జడత్వం అంటే ఇనర్షియా. గమనంలో ఉన్న వస్తువులు సహజంగానే అదే గమనంలో ఉండడానికి ఇష్టపడతాయి. దాన్ని గమనంలో ఉంచడానికి మనకు అదనపు బలమేమీ అవసరం ఉండదు. న్యూటన్ మొదటి నియమం ప్రకారం ఒక వస్తువుపై ఫలిత బలం సున్నా ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు సున్నా అయినప్పుడు అది నిశ్చల స్థితిలోనైనా ఉంటుంది లేదా సమవడితో రుజుమార్గంలోనైనా చలిస్తుంది. ఇప్పుడు మన మొదటి తాడులాగే ఆటకు వద్దాం.
ఆ ఆటలో తాడు స్థిరబడితో ఒకరి వైపు కదులుతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఆ తాడును ఎవరు ఎక్కువ బలంగా లాగుతున్నారో, ఆ తాడుకు ఎలాంటి త్వరణం లేదు. అది స్థిరబడితోనే ఒకవైపు కదులుతోంది. దీన్ని బట్టి తాడుపై పనిచేస్తున్న బలాలు సంతులితంగా ఉన్నాయని మీరు అంగీకరిస్తారు గదా! అంటే నేను మరియు ఆ రెండవ వ్యక్తి ఇద్దరం ఖచ్చితంగా ఒకే సమానమైన బలంతో ఆ తాడును లాగుతున్నామన్నమాట. ఈ వీడియోలో మనం నేర్చుకున్నదేమిటంటే, 2 బలాలు సమానంగా మరియు వ్యతిరేక దిశలో ఉంటే అవి సంతులిత బలాలు. సంతులిత బలాలు ఎలాంటి త్వరణాన్ని సృష్టించవు. బలాలు సంతులితంగా ఉన్నంత మాత్రాన వస్తువు కేవలం నిశ్చల స్థితిలోనే ఉండాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి త్వరణం లేకుండా ఒక స్థిరబడితో కూడా కదులుతూ ఉండవచ్చు. నిశ్చల స్థితి లేదా స్థిరబడి ఉన్న ప్రతి సందర్భంలోనూ వస్తువుపై ఫలిత బలం Fnet 0 అవుతుందని మీరు గుర్తుంచుకోవాలి.